జై శ్రీమాతజీ. శ్రీ గణేష పూజ 11/9/1983 టివోలి, ఇటలీ. చైతన్య లహరి, మే జూన్ 2015. మనం ఈరోజు గణేష ఉత్సవమును జరుపుకొనుచున్నాం. శ్రీ గణేష జయంతి అతి ముఖ్యమైన విషయం కనుక మనం ఈ పండుగను జరుపుకోవాల్సి ఉన్నది. నిన్నటి రోజున మనం హోమం కూడా చేశాము. 8 మంది కొత్త వారం వలన శ్రీ గణేషుని విశిష్టతను గురించి మీకు స్పష్టంగా విశదీకరించి చెప్పలేకపోయాను. శ్రీ గణేశుడు మన అందరి యందు ఉన్నాడనే విషయం మీకు తెలుసు. ఆయన శక్తులను ఉత్తేజపరచగల మహత్తరమైన నిధి కూడా మన లోపలనే ఉన్నదన్న సంగతి కూడా మనకు తెలుసు. శ్రీ గణేష తత్వం చక్కగా అవగాహన చేసుకున్నట్టుకు గాను మనం తగినంత మోతాదులో తపస్సును చేయవలను. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ విధంగా శ్రీ మాతాజీతో చెప్పాలి: నేను మీ చేత మెప్పును పొందే విధంగా తయారు కావాలనుకుంటున్నాను. మీరు నన్ను వినమ్రుని చేయండి. మిమ్మల్ని సంతృప్తిపరచడమే నా ఏకైక లక్ష్యము అని మనస్ఫూర్తిగా చెప్పండి. ధ్యానం చేయుటకు సిద్ధపడుతూ మీరు నా చిత్రపటం ఎదురుగా నేలపై కూర్చుండి మీ చిత్తమును మూలాధారం పైన ఉంచుతూ సంపూర్ణమైన నిర్మల భావనతో ధ్యానం చేయవలను. ఈ విధంగా ప్రార్థించండి: శ్రీ మాతాజీ, మీరే శ్రీ గణేశుడు. నాకు అమాయకత్వమును, పవిత్రతను, వివేకమును, విచక్షణా జ్ఞానమును ప్రసాదించండి. మీ చిత్తమును వెన్నెముక దిగువ భాగాన గల త్రికోణాకారపు ఎముక కింద భాగంలోని మూలాధార చక్రం పైన ఉంచండి. కుడి చేతిని శ్రీ మాతాజీ చిత్రపటం దిశగా ఉంచుతూ మీ ఎడమ చేతిని భూమాత పైన ఉంచవలను. ఈ విధంగా ఉంచడం వలన పూర్తిగా గందరగోళంగా ఉండి ఒక దారి తెన్ను లేక అనేకమైన సమస్యలతో సతమతమవుతూ చేసిన తప్పులనే తిరిగి చేస్తూ మంచి చెడులను గ్రహించి చెడును అరికట్టడం ఏమాత్రం తెలియని నీ మెదడు భాగం నయం చేయబడుతుంది. సృష్టిలో సృష్టింపబడి ఉన్న పదార్థ సముదాయము అంతటికీ శ్రీ గణేశుడే మూలకారకుడు. ఆయన ద్వారానే ప్రతి ఒక్కటి సృష్టింపబడింది. ఎప్పుడైతే మీరు ఈ గణేశతత్వాన్ని పెంపొందించుకుంటారో అప్పుడు మీరు మీ యొక్క సూక్ష్మమైన సృజనాత్మక జ్ఞానమును అభివృద్ధి చేసుకుంటారు. సృజనాత్మకతను గుర్తించి అభినందించే సున్నితమైన జ్ఞానం కూడా మీలో అభివృద్ధి చెందుతుంది. బహుచక్కని తరహాలో ఇతరులతో మీరే తీరున మలుచుకోవాలో ఆ వివేకమును కూడా పెంపొందించుకుంటారు. తద్వారా మీ అహంకారము అదుపు చేయబడుతుంది. ఏమాత్రము అహంకారం అనేది కనిపించని విధంగా మీ ప్రవర్తన ఉండాలి. దానికి మీ మాతాజీయే ఒక చక్కటి ఉదాహరణ. నేను అన్ని విషయములను తెలిసిన వ్యక్తిని మీరు గ్రహించి ఉండవచ్చును, కానీ నేను ఏమాత్రం ఏనాడు ఆ విషయాన్ని బయట ప్రదర్శించను. నేనొక మహాజ్ఞానిని అంటూ నన్ను నేను గొప్పగా చెప్పుకోలేదు. నేను అతి సాధారణమైన వ్యక్తిలా మీతో పాటుగా సంచరిస్తున్నాను. మీరు విస్మయం పొందే విధంగా నేను ఎన్నడూ నా గొప్పతనం గురించి మీకు చెప్పలేదు. అలాగే మీరు కూడా తెలివితేటలతోనూ నైపుణ్యంతోనూ ఇతరులను ప్రభావితం చేయ ప్రయత్నించవద్దు. మీరు అతి సున్నితమైన తరహాలో మెలగవలెను. మీరు అత్యంత సమర్థులుగాను ప్రేమమూర్తులుగాను ఉన్నప్పుడే మీ ప్రవర్తనకు కడు రమణీయత చేకూరుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన గమ్యం కూడా అదేనని మీరు గ్రహించాలి. ఇప్పుడు మీరంతా జ్ఞానులు, నమ్రతా స్వభావం కలిగి ఉన్నవారు. అందువలన మీకు అందరి విషయాలు తెలిసి ఉన్నా కూడా మీరు మాత్రం కడు జాగ్రత్తగా మసులుకోవాలి. పరిపూర్ణమైన వ్యక్తిత్వం మాత్రమే మనకు ఈ విధమైన నిండుదనాన్ని ఇస్తుంది. కనుక ఈ విధమైన అభివృద్ధిని సాధించుటకై మూలాధార చక్రంపై మీ చిత్రమును ఉంచుతూ ధ్యానం చేయండి. సహజయోగంలో మూఢభక్తి గల వారిని నేను అనేక మందిని చూశాను. వారు తమని తాము నెపోలియన్ లేక శివాజీ అని అనుకుంటారు. అటువంటి వారు ప్రతి విషయంలోనూ ఇతరుల మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. వారు ఇది బాగోలేదు, అది బాగోలేదు, నేనొక చాలా గొప్ప సహజయోగిని, నీవు ఈ విధంగా ఉన్నావు అంటూ ఇతరులను అన్ని విధాలుగా తప్పులు పడుతూ వారిపై లేనిపోని అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. వారు మూఢులు, ఛాందసులు,
కనుక కోపావేశపరులుగా ప్రవర్తించెదరు. మూఢత్వము, కోపావేశము అనే ఈ రెండును ఒకదానికొకటి పెనవేసుకుని ఉండును. ఈ రెండును ఉన్న చోట ప్రేమకు తావు లేదు. నీవు ఆ విధంగా ఉండవద్దు అని ఎవరైనా వారికి సలహా ఇస్తే వెంటనే వారు కేకలు పెట్టడం ప్రారంభిస్తారు. సహజీవంలో ఈ మూఢభక్తి కలవారు యథార్థాన్ని గుర్తించలేని అంధులవుతారు. ఇదంతా దేవుని గుడి ఎదురుగా కూర్చుని భిక్షమెత్తుకోవడం లాంటిది. మిమ్మల్ని ఎటువంటి మూఢ విశ్వాసాలకు గురి చేయకపోవడమే సహజయోగం యొక్క విశిష్టత. మీరు ఆందోళనాభరితులుగా కానీ తొందరపాటు గలవారిగా కానీ నడుచుకొని రాదు. ఎల్లప్పుడూ ప్రసన్నవదనులై సంతోషభరితులై ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం గలవారిగా ప్రవర్తించాలి. పూర్తిగా అమాయకత్వంతో అన్ని కార్యములను నెరవేర్చినప్పుడు సంపూర్ణమైన సత్ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. చాలామంది జనులు అమాయకత్వమును బుద్ధిహీనత అనుకొని తికమక పడుతూ ఉంటారు. వారు బుద్ధిహీనులుగా ఉండడమే అమాయకులుగా ఉండడమని అనుకుంటారు. బుద్ధిహీనుడు అహంకారిగా మారతాడు. నిజానికి అమాయకత్వం అత్యంత వివేకవంతమైనది. మీరు అమాయకత్వమును మోసగించలేరు. నేను చాలా అమాయకురాలిని, అయినా నన్ను ఏ ఒక్కరూ మోసగించలేరు. అమాయకత్వం ఎవరికి హాని చేయదు. అది అన్ని సమస్యలను తానే పరిష్కరించగలను అని భావించదు. కానీ అది అన్ని సమస్యలను భగవత్ పరిష్కారానికి వదిలిపెడుతుంది. శ్రీ గణేశుడు తన మాతృమూర్తి యొక్క ఆశీస్సులతో నివసించుతున్న విధంగానే అమాయకత్వము శ్రీమాతాజీ ఆశీస్సులతో వర్ధిల్లుతున్నది. అది మీకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. మీరు ఎన్నడైనా తల్లి పోషణలో ఉన్న శిశువును చూసినట్లయితే ఎంతో ఏకాగ్రతతో శిశువు పాలు తాగుతూ ఉంటుంది. పాలు తాగేటప్పుడు పసిపాప తనను ఎవరైనా చూస్తున్నారా, అది ఏమిటి, వారేమి చేస్తున్నారు, ఇతరులతో గల సంబంధం ఏమి అని కానీ, లేక భవిష్యత్తును గురించిన ఆందోళన చెందడం లాంటి ఆలోచన పెట్టుకోకుండా ఏకాగ్రతతో పాలు తాగుతూ ఉంటుంది. అమాయకత్వం మిమ్మల్ని వర్తమానంలో ఉంచుతుంది. అమాయకుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఉదాహరణకు, నేను ఈ రోజున ఊరు వెళ్ళవలసి ఉన్నది అనుకోండి. నేను ఎప్పుడు వెళ్ళవలసి ఉంటే అప్పుడే వెళతాను. దానికై ఆదుర్దా పడడం ఎందుకు? కొంతమంది 10 రోజుల తర్వాత వెళ్ళే ప్రయాణానికి ఇప్పటి నుండే అమితమైన ఆదుర్దా కనపరుస్తారు. కానీ చివరికి వెళ్ళే రోజున మాత్రం అంతా మర్చిపోతారు. వారు వర్తమానంలో లేకపోవడమే దానికి కారణము. అమాయకత్వం పెంపొందించుకోవడం కోసమై మీరు వర్తమానంలో ఉండడం అనేది ఓ బహుచక్కని ఆలోచన. మహా అయితే ఏమవుతుంది, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. దానికై మీరు ఎందుకు ముందు నుంచి ఆందోళనలో మునిగిపోతారు? నేను ఏమాత్రం ఆందోళన చెందే వ్యక్తిని కాదు. అయినా ఇంతవరకు నాకు ఏ విధమైన చెడు జరగలేదు. ఆందోళన చెందే వారిని మాత్రం నేను ఒక ఆట పట్టిస్తాను. అప్పుడు అన్నీ వారికి వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటాయి. ఇలా ఆందోళన చెందడం మంచిది కాదని వారు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు వర్తమానంలో ఉండడమే మీ ప్రస్తుత కర్తవ్యం. అంతా పరమాత్ముని నిర్ణయానికి వదిలివేయండి. మీరు వర్తమానంలో ఉంటే భగవంతుని శక్తితో ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి ఉంటారనే వాస్తవం మీకు తెలియకపోవచ్చు. కానీ మీరు వర్తమానంలో లేకపోతే మాత్రం మీకు భగవంతుని శక్తితో సంబంధం లేనట్టని మీరు గ్రహించండి. అప్పుడు మీ యొక్క అహంకార ప్రత్యహంకారములకు లోబడి మీరు ఉంటారు. మిమ్మల్ని అందరినీ సరైన రీతిలో రూపొందించుటకు నేను ప్రయత్నించుతున్న విధంగా మీకు కనిపించవచ్చును. అయితే నేను మాత్రం దేన్ని గురించి పట్టించుకోను. మీరు మీ జీవితంలో చూసిన ప్రళయం ఏ పాటిది? గతంలో సంభవించిన విశ్వప్రళయాన్ని గాంచి ఉన్నాను. ఇంతకన్నా నేను అధికంగా భయపడవలసినది ఏమిటి? కనుక మీరు ఆందోళన చెందుతున్నప్పుడు మీకు ఇంతకుముందు సంభవించిన ఇంకా భయంకరమైన సమస్యను గురించి స్మరించుకోండి. అప్పుడు మీరు చిన్న చిన్న అర్థం లేని ప్రస్తుత సంఘటనల గురించి ఆందోళన చెందరు. మీ అమాయకత్వం వలన అనేకమైన అత్యద్భుతమైన సత్ఫలితాలను మీరు పొందేదరు. మీరు ఎంతటి అమాయకులుగా ఉంటే అంత పరమానందమును పొందుతారు. ఇప్పుడు మీరంతా కూర్చుని గణేష మంత్రమును జపిస్తూ ధ్యానం చేయుచు
మీ అమాయకత్వం అభివృద్ధి పరుచుకుంటకై ప్రయత్నించండి. చాలా ఆలోచనలు చేయువారు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పలుమార్లు అనుకొనగలరు. మీ ప్రత్యహంకారము మీకు ఆలోచనలు కలిగించినప్పుడు కూడా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పవలసి ఉంటుంది. క్రమేణా మీరు తప్ప ఇంకా ఏమీ ఉండని స్థితికి ఎదుగుతారు. అప్పుడు మీ ప్రమేయం ఏమాత్రం లేకుండానే మీ అమాయకత్వం పనిచేస్తుంది. అది ఈ జగన్నాటకం అంతటిని వీక్షిస్తూ ఉంటుంది, కేవలం చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది. శ్రీ గణేషుని గురించిన ఆలోచన చేస్తున్న మనం ఈ రోజున ఈ రీతిగా కోరుకుందాం. మా యందు గణేశుని యొక్క గొప్ప అమాయకత్వ శక్తి ప్రకాశించుగాక అని. శ్రీ గణపతి ప్రేమకు, భావ పరిరక్షణకు మూలభూతుడు. ఆనందం చేకూర్చే అందమైన బాలుడు. తన మాతృమూర్తిని ఆహ్లాదపరిచే ప్రసన్న వదనుడు. మీరంతా పసిబాలుని వలె ఉండవలను, కానీ పిల్ల చేష్టలు మాత్రం చేయరాదు. ఈ రెంటిలోని తారతమ్యమును గమనించండి. కొందరు ఈ విషయాన్ని అపార్థం చేసుకుంటారు. వారు ఓ ఎదిగిన బాలుని వలె ఉండాలని అనుకుంటారు. ఇదంతా తెలియని తనం తప్ప మరేమీ కాదు. శ్రీ గణేశుని ప్రసన్నత అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆయన బాహ్యపరంగా బాలుని మాదిరిగా కనిపించిన నిజానికి చాలా పెద్దవాడు. అందరిలోనూ ఆయన జ్యేష్ఠుడు. ఎంతో కాలం గడిచిపోయినా ఆయన తన అమాయకత్వం మాత్రం బహుభద్రంగా పదిలపరుచుకున్నాడు. అమాయక వ్యక్తి పైన మనం ప్రేమను కనబరిచించో వారి నుండి అమాయకత్వమును మనం నేర్చుకోవడం ప్రారంభిస్తాము. ఇలా అతి ప్రేమ కనబరిచే ఓ స్త్రీ నా దగ్గరకు వచ్చి, అమ్మా, నాకు ఒకరోజు 1 గంట సేపు మీ పాదములను ఒత్తుటకు అనుమతినివ్వండి అని కోరింది. ఆమె పాదములు ఒత్తుటలో సిద్ధహస్తురాలు. దానికి నేను సరే అలాగే అని ఆమెతో ఫలానా రోజు రమ్మన్నాను. నేను చెప్పిన రోజున ఆమె వచ్చి నా పాదములు నొక్కడం ప్రారంభించింది. అప్పుడు ఆమె, మీ పాదములు ఒత్తుతూ ఉంటే నేను ఎంతో హాయిని పొందుతున్నాను. అసలు నాకు ఏమి అవుతున్నది అని ఆనందిస్తూ ప్రశ్నించింది. అమాయకత్వం యొక్క గొప్పతనం అదే. నిష్కళంకత్వంను, నిర్మలత్వంను మీరు ఎప్పుడైతే ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారో అప్పుడు అది అందాన్ని వెదజల్లుతుంది, సౌఖ్యమును అనుగ్రహిస్తుంది. నీవు ఓ పసిపాపను ఎత్తుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని, ప్రేమతో చూడాలని అనుకుంటే ఆ భావము నీకు మాత్రమే కలుగుతుంది, ఆ పసిపాపకు కాదు. ఇచ్చట నీవు గుర్తించవలసినది ఏమిటంటే, నీ నుండి వచ్చే ప్రేమ వలన ఇతరులు ఇబ్బంది పడకూడదు. నీవు ఆనందిస్తూ మిగతా వారిని సంతోషపరిచే నీ ప్రేమ వాస్తవమైన దృక్పథంతో ప్రతి వ్యక్తి యథార్థాలను గ్రహించవలను. అది మీ నిజమైన విజ్ఞత. ఆ విశిష్టతత్వం మీలో ప్రవేశించినప్పుడు మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ప్రవేశించెదరు. శ్రీ గణేశుడు పరిపూర్ణుడు కనుక ఆయన మిమ్మల్ని పరిపూర్ణమైన వారిగా తీర్చిదిద్దగలడు. ఇప్పటికే మీరంతా శ్రీ గణేశుని సంతృప్తి పరిచి ఉన్నారు కావున మీకు ఇది ఇంకా సులభతరం అవుతుంది. మీరు ఎలాంటి సందేహములకు తావివ్వకుండా జీవించడం మంచిది. ఏ వ్యక్తి అయినా బాధపడడం కానీ కష్టపడడం కానీ జరిగితే అదంతా మనలోని లోపం ఉంటేనే అలా జరుగుతుంది అని గ్రహించండి. కొంతమంది ముసల్మానులకు వారి భార్యలపై కన్నా వారి కుమార్తెలపైన అధికమైన ప్రేమను కనబరిచే అలవాటు ఉంటుంది. అలాగే స్త్రీలు తమ భర్తలపైన కంటే కుమారులపైన ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. ఇలాంటి ప్రేమ సహజయోగ మర్యాదల పరిధుల్లో లేవు కావున ఇది ఎంత మాత్రమూ వాంఛనీయం కాదు. ఈ రకమైన మోహానుబంధం అనుచితమైనది, వికారము కలిగించినది. అతి సర్వత్ర వర్జయేత్ అనగా ఏ పని అతిగా చేయరాదు అని అర్థం. దీని వలన అనవసరమైన హృదయ సంబంధమైన వేదన మరియు పశ్చాత్తాపంతో కూడిన మానసిక వ్యధ మిగులుతుంది. నేను ఈ రోజున గణేశ తత్వమునకు దగ్గరగా లేని మరో అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఇది ముఖ్యమైన విషయం. సర్వసాధారణంగా ఈ విషయంలో మనం తప్పులు చేస్తూ ఉంటాం. భారతదేశంలో ఇలాంటి పొరపాట్లు సర్వసాధారణంగా అనేకం జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఒక మంచి
కార్యకర్త అయిన గొప్ప సహజయోగి అయి ఉన్నాడు అనుకుందాం. ఆయన సహజయోగంలో ఎన్నో ఘనకార్యములు సాధిస్తాడు. అప్పుడు మనం అతన్ని విపరీతంగా పొగుడుతూ ఉండడం లేదా అతన్ని పట్ల అసూయపడడం లాంటి ఈ రెండు పనుల్లో ఏదో ఒకటి జరుగుతుంది. మీరు పొగిడినప్పుడు అతని అడుగుజాడల్లో నడవలసి ఉంటుంది. మీరు అసూయకు లోనైనప్పుడు అతను పనిచేసినట్లుగా పనిచేసి అతని మాదిరిగా తయారు కావాల్సి ఉంటుంది. నేను వివేకం గురించి ఇక్కడ చెబుతున్నాను. మీరు పొగిడినప్పుడు ఆడామగ తేడాను ఏమాత్రమో చూడకుండా విపరీతమైన ధోరణులను ప్రదర్శించు చుంబించడం, బలవంతంగా హత్తుకొనడం, అధికంగా కరచాలనం చేయటం, గంతులు వేయటం లాంటి బుద్ధిహీనమైన పిచ్చి పనులను చేస్తూ ఉంటారు. పొగడ్తలకే ఈ రకమైన కార్యకలాపాలు చేయటం పూర్తిగా అనవసరం. అసూయపడడం అనేది మరొక విషయం. నేను గమనించిన దాని ప్రకారం అసూయపడుతున్న వారు ఇతరుల గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మనం దిగజారడానికి అసూయను మించిన దుర్గుణం మరేదీ లేదు. అసూయపడినప్పుడు మనం మంచిని దేన్ని చూడలేము. ఇతరులను బాహ్యపరంగా గమనించినప్పుడు మీరు అసూయ చెందలేరు. మీరు చేసినది సరైనదే అన్న భ్రమ మీకు కలుగుతుంది. పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల మానవునిలో గణేశుడు సర్వశక్తులతో విరాజిల్లుతాడు. కానీ కొంతమంది స్త్రీ లేదా పురుషుల పట్ల వ్యామోహాన్ని కలిగి ఉన్నవారు శ్రీ గణేశునిచే వామపక్ష లక్షణములు కలవారిగా శిక్షింపబడుదురు. ఇలాంటి వారు ఆత్మసాక్షాత్కారం పొందిన పిదప వారు అంతకుముందు చేసినదంతా నీచమైనదని గ్రహించిన వారై అలాంటి తప్పిదములు చేయకుండా జాగ్రత్త వహించుదురు. విపరీత ధోరణులు అవలంబించక మంచి స్నేహితులతో మసలుతూ స్వచ్ఛమైన మనసుతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం అనేది ప్రకృతి రీత్యా చాలా మంచిది. కొంతమంది ఎవరేమి చెప్పినా వినకుండా వారు చేయదలుచుకున్నది వారు మూర్ఖంగా చేస్తూ ఉంటారు. ఎవరు ఏమి చెప్పినా వినరు. మనం విచక్షణతో కూడిన తెలివితేటలను ఉపయోగించినప్పుడు అందరికీ సమ్మతంగాను మీకు సమ్మతంగాను ఉండి మీ యొక్క గొప్పతనాన్ని పెంపొందించుకుంటారు. సముద్రమంత గంభీరము సువిశాలమైన జ్ఞానమును గురించి మనం ఎంత చెప్పినా సరిపోదు. కనుక ఆ సముద్రంలో విలీనమై ఆనందించుటకు మనం ప్రయత్నించాలి. శ్రీ గణపతి యొక్క అతి ముఖ్యమైన గొప్ప వివేకం ఏమిటంటే ఆయన తన తల్లికి పూర్తిగా శరణాగతుడై ఉండడం మనం గ్రహించాలి. ఆయన ఏ సమస్య గురించి కూడా ఏమాత్రమూ ఆందోళన చెందడు. అలాగే మీరు కూడా మాతాజీ శరణ పొందినప్పుడు మీ అహంకార ప్రత్యహంకారములను శ్రీ మాతాజీకి విడిచిపెట్టగలిగితే ఎల్లప్పుడూ మీ యొక్క నిర్మలమైన ఆనందంలో తేలియాడుచుందురు. గణేశతత్వమును మీ యందు అభివృద్ధి చేసుకున్నటకై శనగపప్పు కొద్దిగా ఒక్కపొడి నిమ్మకాయలు తగినంత లోపలికి తీసుకోవాలి. అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే మీ దృష్టిని మీ అదుపాగ్యంలో ఉంచుకోవాలి. ఆపుకోలేని కోరికను కలిగించే అనర్థదాయకమైన దేని మీద మీ దృష్టిని నిలపకూడదు. మీ దృష్టిని ఎప్పుడూ భూమిమాతపై ఉంచాలి. స్త్రీ పురుషులు ఒకరికొకరు ఎదురైనప్పుడు మీరు ఎదుటి మనిషిని ఏ రకమైన భావనతో గమనిస్తున్నారో మీకై మీరు పరీక్షించుకుని చూసుకుంటే మీకే విషయం అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ యొక్క దృష్టిని సరిచేసుకున్నచో మీ కన్నులు శుభ్రపడతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమనగా మీరు ఏవైనా భౌతిక సంబంధమైన ప్రక్రియలతో భూమిపై వెళ్ళకిలా పడుకుని చిన్నపిల్లవానిలాగా కాళ్లను నెమ్మదిగా కదుపుతూ వ్యాయామం చేయండి. మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ధ్యానం చేయుటకు ముందుగా శ్రీ గణేశతత్వమును అభివృద్ధి చేసుకుంటకై మీ యొక్క కండరములను శాంతిపరచుకుంట మంచిది. దానికై భూమాతను స్పర్శిస్తూ వ్యాయామం చేయండి. అది మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ.
celebrating the birthday of Sri Ganesh, because that's a very important thing for all of us, that we should celebrate his birthday. And yesterday you did the Havan, but yesterday we had very new people, so I couldn't talk to you very clearly about Sri Ganesha's deeper manifestations. You know that he resides within us. बसून घ्या, बोलता नाही, बसून आराम, बसून घ्या, शांत बसा. माझी काही जबाबदारी नाही असं म्हणायचं. Now we have a very great asset within us that we know about Sri Ganesh, and that we can excite his powers. Now who will translate? Come. Just come. Oggi stiamo celebrando il compleanno di Sri Ganesha. Ieri c'è stato il Havan, il giorno del suo compleanno, ma non potevo parlarvi in dettaglio di Sri Ganesha perché c'erano delle nuove persone. Sri Ganesha è essenziale per la nostra ascesa. To manifest Sri Ganesha, we have to do certain amount of tapasya, penance. Per manifestare Sri Ganesha dobbiamo fare un certo numero di tapasya, penitenze. First, we have to say, when we sit for meditation, that I am going to be worthy of your appreciation. Dunque una di queste austerità piuttosto è di dire all'inizio della meditazione: io voglio essere degno del tuo apprezzamento. Make me humble, Rendimi umile, so that I am appreciated by you, di modo che io sia apprezzato da te. and my only desire is to please. E il mio unico desiderio è di piacerti. Then you sit down in complete preparedness, meditating over your Muladhara, putting your attention to it with absolute purity. E dopo ci sediamo, meditiamo, mettendo completa attenzione sulla nostra Muladhara e meditando solo su lì. Now you have my photograph before you, and you tell the photograph that, Mother, you who are the Ganesha, Sri Ganesha, you give me wisdom and discretion. Dunque meditando sulla Muladhara deve essere fatto con completa purezza e dobbiamo domandare a Sri Mataji davanti alla sua foto: tu sei Sri Ganesha, per favore dammi completa saggezza e visione. So attention at the Muladhara chakra, which is actually below the sacrum bone. E l'attenzione al Muladhara chakra che è sotto l'osso sacro. You put your right hand towards the photograph and left hand on the mother. E allora si mette la mano destra verso la fotografia e mano sinistra su madre terra. Now, this will tell you that your mind or your brain, which is full of confusion, which has no discretion, which is complicated, which does the same mistakes again and again, which does not understand how to cure the ills of bad thinking. All that can be cured if you put the right hand towards me and the left hand towards the mother. Dunque, So in action you do like that. Dunque dobbiamo in azione fare nel modo seguente, avendo la mano destra verso la fotografia, la mano sinistra verso la terra, ci dà la possibilità di curare la nostra mente, il nostro cervello
di tutta la sua mancanza di discriminazione, la sua confusione, il fatto che rifacciamo sempre e sempre gli stessi errori. Now, as He is the essence of everything that is material, that has power, that has been created, is the essence of everything that is being created. Through Him, everything has been created. Lui è l'essenza di tutto ciò che è materiale, che fu creato, l'essenza di tutti i risultati della creazione. When you develop that, you develop your sense of subtle creativity. Quando sviluppiamo questo, sviluppiamo il senso della creatività sottile And the sense of subtle appreciation of creativity. e il senso sottile dell'apprezzamento della creatività. Then you develop your discretion how to behave. Poi sviluppiamo la discriminazione per sapere come agire, comportarsi. With others in a beautiful manner, Comportarsi con gli altri in un modo bellissimo, so that your ego is controlled. di modo di controllare il nostro ego. The behavior should be such that there should be no expression of ego in your behavior. L'atteggiamento deve essere tale che non ci deve essere espressione di ego dentro questo. Your mother is a good example. Vostra madre è un buon esempio. I think you know I know quite a lot of things, Penso che sapete che io so molte cose, but I never show ma non lo mostro mai nor ever assert e neanche lo asserisco, that I am so knowledgeable. che io so così tanto. I live like a very, very ordinary person with you. Vivo come una persona molto ordinaria con voi And I do not in any way assert my personality that would shock you. e in ogni modo non asserisco la mia personalità per scioccarvi. So, with your intelligence or with your other powers, like if you are a money man or if you are more efficient or anything, you should not try to impress on others. Dunque con i vostri poteri, che possono essere i poteri dei materiali, dei soldi, eccetera, non dovete provare di impressionare gli altri, But you must deal with it beautifully. You must deal ma with it dovete beautifully. comportarvi meravigliosamente. So the beauty comes when you are efficient and you are loving. Dunque la bellezza viene quando siete efficienti e amorevoli. That's the central point, that's the effect. Questo è il punto centrale, l'effetto. That you are knowledgeable and you are humble. Che avete la conoscenza e siete umili. That you know everything about everyone but you are discreet. Che sapete tutto su tutti gli altri, ma siete discreti. So in effect it is a complete personality that can only give that kind of a very soothing effect. Dunque è una personalità completa che Tempting. può dare un effetto All right, no more now. calmante. So the soothing effect comes as a result of beauty that you have created. Questo effetto calmante viene come risultato della vostra bellezza. So to develop it, you have to meditate on your Muladhara chakra. E per svilupparlo dovete meditare sulla vostra Muladhara chakra. I have seen many people get fanatic about Sahaja Yoga also. Ho visto molta gente che diventa fanatica circa su Sahaja Yoga. They think they are the real Napoleons of Shivaji. Loro pensano di essere veramente gli unici And, Napoleoni. and, they, Di Shivaji. and what you call Shivaji. In Marathi we call him Shivaji, but Shivaji was a much better person than Napoleon. Better to call him Napoleon. Dunque i Napoleoni, perché Shivaji era una persona molto migliore di... Then they start guiding you in everything. This is not good, that's not good, I am a great surgeon, I am like this and all that. And very hot tempered. Dunque queste persone cominciano a dire questo non è buono, quello non è buono, io... Because they are fanatics. Fanaticism
Fanaticism and temper goes together. There's no love in fanaticism. Sono fanatici e hanno un carattere molto iroso e questo va insieme, fanatismo e irascibilità. If you tell them don't be a fanatic, they'll start crying. E se gli si dice cominciano a piangere. So the fanaticism of Sahaja Yoga is most blinding. Dunque il fanatismo in Sahaja Yoga è ancora più accecante. It is something like in front of the temple of God, you beg from other people for money. È come trovarsi davanti al Tempio di Dio e chiedere la carità. Sahaja Yoga is one thing which should not lead you to any fanaticism. Sahaja Yoga è una cosa che non vi deve condurre a nessun tipo di fanatismo. You have to be prasanna chitta, means you should be a very happy, joyous personality. Dovete essere prasanna citta, che significa una personalità gioiosa e felice. And not a tense, abrupt person. E non una persona in continua tensione. But this only achieves its maximum result when everything is done in complete innocence. Ma questo può essere raggiunto soltanto quando ogni cosa è fatta in completa innocenza. But many people confuse innocence with stupidity. Molta gente confonde l'innocenza con la stupidità They think to be stupid is innocent. e pensano che essere stupidi significa essere innocenti. And a stupid man gets into ego trip in no time. E un uomo stupido va in un viaggio d'ego in un momento. Innocence is the wisest thing. L'innocenza è la cosa più saggia. You cannot befool innocence. That's the main thing. Non si può No one can befool me. I'm very innocent. nessuno può prendere in giro una persona innocente, per esempio nessuno può prendere in giro me. Innocence is that which does not harm anyone. L'innocenza è quella che non fa male, non danneggia nessuno, That doesn't think that it can solve the problems. che non pensa che può risolvere i problemi, But it leaves everything for God to solve. ma lascia tutto le risoluzioni a Dio. It just existence itself. Esiste per se stessa, In the blessings of your mother. nelle benedizioni della vostra As madre. Ganesha was just living on the complete blessings of his mother. Come Sri Ganesha vive nella completa benedizione di sua madre It gives you concentration. e vi dà concentrazione. Have you seen a child being nursed by mother? How concentrated the child is. Avete visto un bambino quando viene nutrito dalla sua madre, quanto è concentrato, Sucking everything. risucchiando tutto dentro. It doesn't bother who is who, where is he sitting, what is it, what he's catching. Lui non si preoccupa chi è chi e chi sta cacciando e I think you che stand up because people can't hear you at the back. It doesn't bother as to who is next to you, what is your relationship with others. Lui non si preoccupa di chi è seduto vicino a voi e qual è la sua relazione con gli altri. Or it doesn't bother at all as to the future, what he has to do next. E neanche si preoccupa nel futuro quello che dovrà fare come prossima cosa. So innocence keeps you in the present. Dunque l'innocenza vi mantiene nel presente. Innocent man is permanently relaxed. E una persona innocente è continuamente rilassata. Supposing I have to go today, all right, so I'll go at the time when I have to go. Supponiamo che devo partire oggi, va bene, partirò al tempo giusto che devo partire. What's the use of getting agitated about it? E a che cosa serve di agitarsi? People get even 10 days ahead agitated if they have to go after 10 days. La gente comincia ad agitarsi 10 giorni prima del giorno in cui deve partire. And when it really comes to going, they have forgotten everything E quando arriva il momento hanno dimenticato tutto, because they are not in the present. perché non sono nel presente. So to develop your innocence also is very good idea, to be in the present. E dunque per sviluppare l'innocenza è anche una buona cosa di vivere nel presente. At the most, what's going to happen? Al massimo che succederà. I mean, whatever has to happen will happen in any case. E qualsiasi cosa deve succedere, succederà in ogni caso. So why worry? E dunque perché preoccuparsi? And one person who is least worried
and nothing has gone wrong with me so far. I am one person who is least worried and nothing has gone wrong with me so far. Dunque io sono la persona meno preoccupata di tutti e non c'è niente che va storto, che mi succede storto. On the contrary, I play tricks that everything goes wrong with people like this. Al contrario, gioco dei trucchetti che fanno in modo che a certa gente che si preoccupa succeda qualcosa di sbagliato. And I want them to learn that this is not so important. E voglio che loro imparino che questo non è così importante. To keep yourself in the present is your job, and give everything to God. Mantenere voi stessi nel presente è il vostro compito e lasciate tutto il resto a Dio. Because you don't know when you are in the present, you are in contact with divine power. Perché quando siete nel presente siete in contatto con il potere divino. But when you get out of the present, you are not Ma there. quando uscite dal presente non siete più lì. You are under your ego or super ego. Siete sotto l'influsso dell'ego e del superego. So for all of you, I may try just to show that I am also playing with you. But be careful. Dunque con tutti voi posso provare a farvi vedere che sto giocando, ma state attenti. I am least bothered about anything whatsoever. Io sono colei che si preoccupa il minimo possibile a proposito di tutto. What is such a disaster you have seen in your life? Just tell me. Qual è la cosa così disastrosa che avete visto nella vostra vita? Ditemi. I have seen the last dissolution of the whole universe. Ho visto l'ultima risoluzione dell'universo. What can I fear anymore? Di che cosa dovrei aver paura ancora? So when you get upset, think of something very serious that has happened to you before. E quando diventate molto tristi, pensate a qualche cosa di molto serio che vi è successo prima. And then you will not be so much worried about the nonsensical little things here and there. E allora non sarete più così preoccupati a proposito di cose senza importanza che vi succedono qui e lì. So miraculous things will happen through your innocence. Dunque cose miracolose succedono attraverso la vostra innocenza. The more innocent you are, the more blissful you will be. Più innocenti siete, più siete pacifici. Now many people should try this thing, sitting in a group together, meditating, saying the mantra of Sri Ganesha. Adesso molta gente dovrebbe provare di meditare insieme dicendo il mantra di Sri Ganesha To try to build up. per provare a stabilire, a costruire. Those who think too much, they should also try to say, not this, not this, not this. Coloro che pensano troppo dovrebbero cominciare a dire non questo, non questo e non quello. Even the superego, when it gives you thoughts, you should say, not this, not this, not this. Anche quando abbiamo pensieri che ci vengono dal superego dobbiamo dire non questo e non questo. So you will develop that state where you study yourself and nothing else. Dunque sviluppate questo stato dove si sviluppa questo e niente altro. So the innocence plays, but it is not involved. Dunque l'innocenza gioca ma non è coinvolta. It sees the play, just sees. Vede il gioco ma vede solamente. It enjoys the play, just enjoys. E gioisce del gioco e gioisce solamente. So today, when we are thinking of Sri Ganesh, let us desire that within us His great power of innocence be enlightened. Dunque oggi quando pensiamo a Sri Ganesha, desideriamo che il potere di Sri Ganesha sia illuminato dentro di noi. And He is, on the other side, the source of love, Dall'altra parte lui è la sorgente dell'amore, the source of emotional security. e la sorgente della sicurezza emotiva. He is like a child, a very charming, beautiful child. E lui è come un bambino, come un affascinante e carino bambino. And people feel extremely charmed and this thing is dirty words, I think. Attracted, No. enchanted. Kautuk. You see, it's a paternal love. It's the paternal love, paternal enchantment.
Stottra. E molta For gente, him. e molta gente Or sente, motherly enchantment. molta gente sente che è il campione d'amore, l'esempio dell'amore. Because charming also is a very funny word. Because in the West people don't understand even innocence towards children. Dunque, incantato è una parola che non va perché in Occidente quando si dice questo viene capito in un modo che appunto non è innocente. So you have to be childlike, not childish. Confusions first start with there. Dunque dobbiamo essere come bambini ma non infantili. But some people confuse it. Certa gente lo confonde They think it should be like a big baby, you see. e pensa che deve essere come un grande neonato. That you are to be treated like in Marathi it is called muttabal, like a big baby all the time, from bottle feeding, napkin changing. E pensa che deve essere trattato come un grande neonato che tutto il tempo aspetta di ricevere il biberon e di essere cambiato il pannolino. And there's no end to it. E non c'è fine a questo. So this kind of thing, if it is done to someone, that really will become a stupid fellow in no time. E dunque quando questo accade a qualcuno finisce in una frazione di tempo. But Ganesha's enchantment has dignity. Ma l'incantamento di Sri Ganesha non ha fine. A dignity. He may look like a child, but he is an old man. Lui può sembrare come un bambino ma è un uomo maturo. He is the eldest of all. Lui è il più grande di tutti. Il più alto, Il più più vecchio, vecchio. più vecchio. Grande. And despite all these years, he has kept his innocence intact. E nonostante tutti questi anni, lui ha tenuto la sua innocenza. So sometimes people confuse it with over-doting or sort of caring too much. And the innocent person doesn't like it much. Dunque certe volte la gente lo confonde con prendersi troppo cura o stare troppo appresso e un santo non ama questo. Even somebody does it, E perfino se qualcuno lo fa, he doesn't mind because it pleases the other person, but it never goes into his head or anything. lui lo lascerà fare perché per compiacerlo, per fargli piacere, ma non entra nella sua testa. On the contrary, when you are doting such a person, you start learning. Al contrario, quando vi prendete cura di una persona siete voi che cominciate ad imparare. There was someone in London who was expert on massaging the feet. C'era qualcuno a Londra che era un esperto a massaggiare i piedi. So she said, Mother, you give me 1 hour one day, I'll come and massage your feet because I have known that art. E lei ha detto, Shri Mataji, mi dia un'ora in modo che io possa venire a massaggiare i suoi piedi, I perché... said, all right, come such and such day. E ho detto, ok, vieni questo giorno. And when she started massaging my feet, you see, she said, what's happening? It is me who is relaxing. E lei, quando è venuta, ha detto, ma che succede? Mi sto rilassando io. So that's the beauty of innocence, that when you try to pamper the innocence, when you try to dote on the innocence, it emits the beauty. Dunque, ciò che succede quando voi provate a lusingare, prendervi cura It dell'innocenza, relaxes. è l'innocenza che comincia ad emettere, che vi rilassa. If there's a little child and you want to kiss the child and you want to embrace the child and you want to love the child, it is you who is wanting, not the child. Se c'è un bambino e volete abbracciarlo, baciarlo, eccetera, siete voi che siete legati, non lui. If you do not want it, you are abnormal. Se non lo volete siete anormali. But if you want to dote on someone, then that should relax that person, the one who does that. Ma se volete farlo, questo dovrà rilassare la persona. But if it is the other way around, that the other person gets tensed up and the person whom you dote becomes ego-oriented, then it's all wrong, absolutely it's upside down. Ma se succede il contrario, cioè la persona di cui volete prendervi cura diventa nervosa e voi andate sull'ego, allora è un capovolgimento. You get tensed up because
You think that nothing should displease the person. You think that the person needs it. Dovete pensare nel senso che niente possa dispiacere la persona. Dovete pensare nel senso che nulla possa. Yoga Vita. But I forgot it. I knew it. No, what I'm saying like this is that you try to dote on the child thinking that that person, the child needs it. It Quando, is you who need it.